హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ ఒక డేట్స్ విడుదల చేశారు. అలానే మనకి 1,00,000 నుంచి 1,50,000 మంది ఎవరైతే ఈ ర్యాంక్ కొట్టిన స్టూడెంట్స్ కావచ్చు, 50,000 ర్యాంకు, 60,000 ఇలా ర్యాంక్ కొట్టిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటిదంటే మనకి సీట్స్ అనేవి ఈసారి మళ్ళీ మనకైతే ఇంక్రీజ్ చేయడమే జరిగిందనమాట. మీరు తప్పకుండా ఏదైతే బ్రాంచ్ సిఎస్ఈనా, మీకు మెకానికల్ కావాలా, త్రిబుల్ ఈనా, మీరు ఏ బ్రాంచ్ అయితే కావాలనుకుంటున్నారో, ఏ కాలేజీలో కావాలనుకుంటున్నారో మీ అందరికీ తప్పకుండా ఆ కాలేజీలో ఈసారి అయితే సీట్లు అయితే వస్తాయన్నమాట. 100% అయితే మీ అందరికీ ఈసారి అయితే సీట్లు అయితే వస్తాయి. ఎందుకంటే రీసెంట్గా మనకి ప్రభుత్వమే మనకైతే సీట్స్ అయితే పెంచింది, కాలేజెస్ అంతా పెంచడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ర్యాంకులో విషయంలో వచ్చేసి ఈసారి చాలా వరకు విద్యార్థులకైతే ర్యాంక్స్ అనేవి అయితే ఎక్కువ వచ్చిన కారణంతో మనకైతే రిజల్ట్స్లో ఇలా ర్యాంక్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి సీట్లు అయితే పెంచారనమాట. అయితే ఇప్పుడు మీ అందరికీ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, మనకి అలానే ఎప్పుడు విడుదల చేస్తున్నారు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి, మీరు అందరూ ఇక్కడ డాక్యుమెంట్లు వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి మీకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, అంటే మీరు ఏదైతే మొన్న క్వాలిఫై అయ్యారో, మీరు మొన్న క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏదైతే ర్యాంక్ చూపిస్తుందో ఆ ర్యాంక్ యొక్క కార్డ్ అనమాట. మీరు ఆ ర్యాంక్ దాన్ని ఒక జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. అలానే టీఎస్ ఎంసెట్ యొక్క హాల్ టికెట్, మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి హాల్ టికెట్ రాశారో ఆ హాల్ టికెట్ అయితే ఉండాలి. ఒకవేళ హాల్ టికెట్ లేకపోతే మీరు మళ్ళీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు హాల్ టికెట్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది కౌన్సిలింగ్కి. అలానే ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అనమాట. మీకు ఇంకో డౌట్ వచ్చన్నా, మరి మెమోలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి మీరు టీఎస్బిఐ అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసి అక్కడ మీకు మెమో డౌన్లోడ్ అని ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకొని దాని జిరాక్స్ తీసుకోండి, షార్ట్ మెమోని. అది మీకు తర్వాత కౌన్సిలింగ్లో పనికి వస్తుంది. అలానే ఎస్ఎస్సి మార్క్ షీట్, అంటే ఎస్ఎస్సి ఒక మెమో అయితే ఉండాలి. కాలేజీలో సర్టిఫికేట్స్ ఉంటే త్వరగా వెళ్ళైతే తెచ్చుకోండి, అవి ఇప్పుడు కౌన్సిలింగ్లో యూజ్ అవుతాయి అనమాట. అలానే ఇక్కడ మీకు టీసీ అనమాట, ఏదైతే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినప్పుడు మీకు టీసీ ఇస్తారనమాట. ఇప్పుడు మీరు కాలేజీలోకి వెళ్తే ఈ డాక్యుమెంట్స్ ఇస్తారు, పోయి ఆ టీసీ తెచ్చుకోండి. అలానే మీరు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అనమాట, ఏవైతే మీరు 6th నుంచి స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ కాలేజీలో చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ సర్టిఫికేట్స్ అనేవన్నీ వచ్చేసి మీరే తీసుకొని రావాలి. అవి నాకు తెలిసి ఆల్రెడీ మీరు ఇంటర్ కాలేజీలో ఇచ్చుంటారు కాబట్టి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోండి. అలానే ఇక్కడ క్యాస్ట్ ఉన్న వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవన్నీ తీసుకొని మనం కౌన్సిలింగ్ అయితే స్లాట్ బుక్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళినట్టయితే మనకు అక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే మనకైతే వస్తాయన్నమాట. ఇవి వచ్చేసి టోటల్గా మీ అందరికీ ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.